హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు కదా. రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చెప్పేస్తాను. ఈలోగా వీడియోకు లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? చిరంజీవి. ఓహోహో, చిరంజీవి రాజకీయ భిక్ష పెడితే ప్రజారాజ్యం నుంచి గెలిచిన కురసాల కన్నబాబు ఇప్పుడు వైసీపీలో కన్నాల బాబుగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు జగన్ రెడ్డికి భజన బాబులా మారాడంటూ చాలా మంది కామెంట్లు సైతం చేస్తా ఉన్నారు. అట్లాంటి కన్నబాబుకి సంబంధమే లేని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవి జగన్ రెడ్డి కట్టబెట్టాడట. ఈ దెబ్బకి ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ లాంటి సొంత పార్టీ నేతల ముఖాలు మాడిపోయిన వేళ కన్నబాబుకి సన్మాన సభ పెట్టేశారు. ఆ సభలో కన్నబాబు జగన్ కు శాఖభజన చేస్తూ బాస్ కాళ్ళల్లో ఆనందాన్ని ఎత్తుకుంటున్నాడు. సరే మనకు తప్పదుగా, అదేందో విందాం రండి. ఇదిగో కన్నబాబు మొదలెట్టు నీ జగన్ భజన అమృతం. ఉత్తరాంధ్ర ఈ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన ప్రాంతం. చాలా కమిట్మెంట్తో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ప్రతి ఒక్కటి నాకే కావాలని కాకుండా ఈ ప్రాంతం అంతా బాగుండాలనే ఆలోచనతో ఉండే ప్రజలు ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది. ఇలాంటి ప్రాంతంలో మన వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి చాలా బలంగా ఉంది. కానీ ఇక్కడ ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల అర్బన్ ప్రాంతంలో 2019లో కానీ 2024 ఎన్నికల్లో కానీ మనం ఆశించిన ఫలితాలు రాలేదనే బాధ ప్రతి కార్యకర్తలోనే ఉంది. చూడు సున్నాల కన్నబాబు, అక్కడ ఏందో ఉత్తరాంధ్రలోనే పార్టీ గెలవలేకపోయింది అన్నట్లు మాట్లాడుతూ ఉన్నావు. రాయలసీమ మీ జగన్ రెడ్డి సొంత గడ్డ, అక్కడే మీకు డిపాజిట్లు కూడా రాలేదు కదా. అలాంటి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీకు వ్యతిరేకంగా గాలి ఇచ్చిందని ఒప్పుకుని తీరాలి. కానీ మంగళవారం, శనివారం అంటూ సొలు కబుర్లు చెప్పకూడదు. కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహ ఉండటం కామనే కదా. మీరేమో వైనాట్ 175 అన్నారు, అక్కడ వచ్చిందేమో ముష్టి 11 సీట్లు. మరి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు కాబట్టి కార్యకర్తల కోట్లలో పందాలు కాసి నిండా మునిగిపోయారు. కొందరైతే ఊళ్ళలో పచ్చి బూతులు తిడతా ఉన్నారు. అది సరే, మీ ఓటమికి నిజమైన కారణాలు ఏంటంటావు? ఏంటో చెబుతావా? చాలా కారణాలు ఉన్నాయి. మన 2024 ఎన్నికలు వాటి ఫలితాలు చూసినప్పుడు సాధారణంగా ఈవీఎంలో ఏదో జరిగిందని మనం అందరం అనుకుంటాం. చాలామంది మనసుల్లో అదే ఉంటుంది. ఒకవేళ నిజంగా అదే జరుగుంటే చంద్రబాబు నాయుడు సహజ సిద్ధమైన మోసానికి మనం మరొకసారి గురయ్యామని సరిపెట్టుకుందాం. అలా కాకుండా ప్రజల్లో ఇంకా ఏదో కోరుకున్నారు, వాటిని కూడా మనం అందించాల్సి ఉండేది అని అంటే వాటిని ఇప్పుడు సరిదిద్దుకుందామనే ఆలోచనతో పార్టీ ముందుకెళ్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. నీకున్న బుద్ధులో 1% జగన్ రెడ్డికి ఉన్న ఈ పార్టీకి నిజమైన ప్రజానాయకుడిగా ఎదిగేవాడు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని దిద్దుకునే ప్రయత్నం చేసేవాడు. 2019లో ఇవే ఈవీఎంలతో గెలిచి 2024లో ఇవే ఈవీఎంల వల్ల ఓడిపోయిందని మాట్లాడడం చూస్తుంటే జగన్లో పరిపక్వత అనేది రాలేదా అనిపిస్తా ఉంది. తన ఓటమిని ఒప్పుకుని విజయం కోసం ప్రయత్నించేవాడే నిజమైన నాయకుడు. అలాంటి నాయకత్వ లక్షణాలు జగన్లో ఏ కోసానా లేవు. మొదట్లో కార్యకర్తలకు సర్ది చెప్పడానికి ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ అడావుడు చేశారంటే అనుకోవచ్చు. ఎప్పటికీ అదే డప్పు కొట్టుకోవడం. నువ్వైనా చెప్పు, ఇదిగో ఏంటది? మీ బాస్కి ఈవీఎంలు ట్యాంపరింగే జరిగితే 39% ఓట్లు ఎలా వచ్చేవి? నువ్వు ఎట్టా పులివెందులో గెలిచేవాడు అని అన్ని ట్యాంపరింగ్లు చేసిన వాళ్ళు జగన్ రెడ్డి నిలబడ్డ చోట కూడా చెయ్యాలి కదా. లాజిక్ లేకుండా మ్యాజిక్ బ్రతుకులు. ఇకనైనా మీరు చరమగీతం పాడండో. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్తారు, ఈ పార్టీ ప్రజల కోసం, పేదల కోసం తప్పించే పార్టీ. ఒక నాయకుడిగా నిరంతరం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అహర్నిశలు ప్రాణం పోయినా కూడా నేను సిద్ధంగా ఉంటానని చెప్పే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వహిస్తున్న పార్టీ. ఒక మాట ఇస్తే మాట కోసం ఎంత నష్టపోవడానికైనా సిద్ధపడే నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది ఒక్క జగన్ గారే. లేకపోతే చంద్రబాబు లాగా చాలా అబద్ధాలు చెప్పొచ్చు, సూపర్ 6లు కాదు సూపర్ 60లు ఇవ్వచ్చు. కానీ అది జరగని పని అని ఆ రోజే చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు నా మీద నమ్మకం ఉంచండి అని ఎన్నికలకు వెళ్ళారు.
నిన్ను డోకలో దాన్ని డిక్కీలో దొంగబెట్ట కానబాబు అదును చూసి జగన్ రెడ్డికి గట్టిగా కన్నం పెట్టి సున్నం రాసేసేవుగా. ఓ పాలి ఇదిగో ఈవీఎంల డ్రామా అంటావా, మరో పాలి జగన్ రెడ్డి నమ్మకంతో వెళ్ళి జనం నమ్మకాన్ని గెలవలేకపోయాడు అంటావా. భలేగా నిజాలు చెప్తా ఉన్నావు కదా కనబాబు. బాగుంది, బాగుంది. ఇంకా ఏమైనా ఇట్లాంటి ఆణిముత్యాలుంటే చెప్పు కనబాబు. సహజంగా ఒకసారి ఓటమి వచ్చినప్పుడు అందరిలో కూడా నిరాసక్తత వస్తుంది, అందరిలో కూడా నైరాశ్యం ఉంటుంది. కానీ ఈ రోజున మీరు 2019కి 2024కి ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలకి ఈనాటి మన పార్టీ కార్యకర్తలకి తేడా చూస్తే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిలబడడానికి 2.5 సంవత్సరాలు పడితే 2 నెలలు కాకముందే మన కార్యకర్తలందరూ సింహాల్లాగా రోడ్డు మీదకి వచ్చారు. చాలా బలమైన కేడర్ ఉన్న పార్టీ మంది. కానీ ఎక్కడో సమన్వయం జరుగుతోంది, లోపం జరుగుతోంది. సమన్వయ లోపమో లేకపోతే ఇంకేదో మన శక్తి మీద మనకి నమ్మకం లేకపోవడం వల్ల చాలామంది కార్యకర్తలు ఇవాళకి కూడా ఇంకా నైరాశ్యంలో ఉన్నారు. చూడు కన్నబాబు, జూన్ 2019లో మీరు అధికారంలోకి వచ్చారు. 2020 మార్చిలో మీ లేఖ ప్రభావమో మీ జగన్ రెడ్డి ప్రకృతి ఒప్పుకోలేకపోయిందో తెలియదు. కానీ కరోనా మహమ్మారి వచ్చి 2 ఏళ్ళు కార్యకర్తలు కాదు కదా జనం కూడా బయటకు రాలేకపోయారు. అది మర్చిపోయేమో. అలా 2 ఏళ్ళు జగన్ రెడ్డి కామ్గా తన దోపిడీ ముసుగులో కానిచ్చేసాడు. ఇప్పుడు మీ కార్యకర్తలు సింహాల్లో బయటకు వస్తున్నారా? వస్తే మరి నైరాశ్యంలో ఉన్నారు, నిరాశగా ఉన్నారనే రాంగ్ స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నవేంది? అంటే నీ మాటల్లో క్లారిటీ నీకే తెలియట్లేదా? వెనకటికి నీలాంటిదే మా ఊళ్ళో ఒకటి ఉండేది, అది గొప్ప అందగత్తే అనే ఫీలింగు దానికి దాప చూసిన ఎవరికీ అనిపించేది కాదు. వింత ఏంటా అని ఈసారి ఇస్తే దాని ఇంట్లో ఒక అద్దం కూడా లేదట. అందుకే తనను మించిన అందగత్త లేదనుకునేదట. అది సంగతి. మీ జగన్ రెడ్డి అద్దాల మేడే కదా. వెళ్ళి మీరంతా ఓ పాలు ముఖాలు సదరు అద్దాల్లో చూసుకోండి. ఈ వారంలోనే చూడండి 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళారు. గుంటూరు మిర్చియార్డుకి మాజీ ఎమ్మెల్యే గారు వంశీ గారిని అరెస్ట్ చేస్తే జైలు దగ్గర పరామర్శకి, మొన్న పాలకొండ పరామర్శకి వస్తే ఆ జనాన్ని చూసి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి వెన్నులో వణుకు పుట్టిందన్నలో సందేహమే లేదని చెప్తాను. సినిమా యాక్టర్లకు కూడా లేని విపరీతమైన ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరన్నా ఉంటే అది జగన్ గారే. క్యారెక్టర్ పరంగా కార్యకర్త కోసం, ఇచ్చిన వాళ్ళ కోసం నిలబడతానని చెప్పే నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో ఎవరో లేరు. మీరే చూశారు నిన్ననే మన విశాఖపట్నం వేదికగా నిరుద్యోగులు ఏ విధంగా గళమెత్తారో. ఏ ఒక్క వర్గాన్ని మోసం చేయకుండా వదిలిపెట్టలేదు చంద్రబాబు అని ఈ 8 నెలల కాలంలో మరొకసారి తేలిపోయింది. సిద్ధం సభలకు కూడా జనం వచ్చారు. మరి వాళ్ళంతా ఏమయ్యారు? ఎందుకు ఓట్లు వేయలేదు? సినిమా హీరోలు లేని ఫ్యాన్స్ జగన్ కు ఉంటే పెయిడ్ ఆర్టిస్టులతో పేటీఎం గాళ్ళతో ఎందుకు మీరు భజన చేయించుకుంటున్నారు? చెప్పడానికైనా ఉండాలి సిగ్గు ఎగ్గు. వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ పిఠాపురం అన్నారుగా. పాపం వైనాట్ ప్రతిపక్ష హోదా అనుకుని ఉంటే అదైనా దక్కేది పాపం. ఓ పక్క జగన్ ఏమో కార్యకర్తల కోసం నిలబడడం లేదు. నేను ఈసారి జగన్ అన్న 2-0లో గట్టిగా నిలబడతాను, ఒంగుంటాను అని శబ్దాలు చేస్తా ఉంటే నువ్వేందుకు అనుభవం ఇట్ట రివర్స్ గీర్లో మాట్లాడుతూ ఉన్నావు. 3 సార్లు బయటకు వస్తే అదేదో అద్భుతంలా ఫీల్ అవుతున్నావేటి? 3 సార్లు లండన్ కూడా వెళ్ళొచ్చాడు, 3 సార్లు జైల్లో పరామర్శలకు కూడా వెళ్ళొచ్చాడు. ఇదిగో అసలు బయటకు రావడమే ఈవీఎంలో బాధలు కొట్టిన పిన్నెల్లి పరామర్శించడానికి జైలుకి వెళ్ళాడు కదా. అక్కడ ఏదో వీళ్ళంతా స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకి వెళ్ళి వచ్చినట్లు పరామర్శించి రావడం, బిల్డప్ బాబాయ్ కబుర్లు చెప్పడం సిగ్గుండాలి కదా. ఇక సాలు కనబాబు, నీ జగన్ రెడ్డి భజన సంక్రాంతికి ఊళ్ళోకి వచ్చి నిద్రపోతా అన్నాడు. అది ఏ సంవత్సరం సంక్రాంతితో ముందు కనుక్కో. ఇక బయలుదేరు.